9.5 సంవత్సరాల్లో ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేసిండని కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ గారు అడుగుతున్నారు. నేను చెప్తా ఉన్నాను, జవాబు వినమనండి. 2,34,000 మీరు అడిగిన 2,34,000 ఉద్యోగాల భర్తీ ప్రక్రియ మేము కొనసాగించినాము. 1,68,000 ఉద్యోగాలు మేము భర్తీ చేసినాము. అందులో విద్యుత్ శాఖలో ఒక 50,000 పైచిలుకు, పోలీస్ శాఖలో ఒక 46,000 పైచిలుకు, కార్పొరేషన్ ఉద్యోగాలు కొన్ని, అధ్యాపక ఉద్యోగాలు, టీచర్ ఉద్యోగాలు దాదాపుగా 24,000 పైచులకు టీచర్ ఉద్యోగాలు. దత్తాత్రేయ గారు, ఇక్కడ నిరుద్యోగుల సమస్య ఇప్పుడు వాళ్ళ మీద డిబేట్. శ్రీనివాస్ గారు తొందరగా కంప్లీట్ చేయండి. శ్రీనివాస్ గారు కంప్లీట్ చేయండి. ఇంద్ర గారు ఒక నిమిషం ఉండండి. శ్రీనివాస్ గారు చెప్పండి. అవసరం లేదు. మీ ఇంటెన్షన్ ఏంటంటే ఒకటే కాదు, దయచేసి ఎవరు కూడా క్రాస్ అవ్వద్దు. ఒక్క నిమిషం రవికుమార్ గారు, ఇందిరా గారు దయచేసి. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు మీరు ఏం చెప్పాలనుకున్నారు చెప్పండి ప్లీజ్. మీరు గవర్నమెంట్ నిరుద్యోగ యువకులను కేవలం రెచ్చగొట్టి ఏ విధంగా దీన్ని అడ్వాంటేజ్ తీసుకోవాలని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నం చేస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీకి నిరుద్యోగం గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వాళ్ళ రోడ్ల మీద ఈడ్చి కొట్టి రక్తాలు కొట్టినటువంటి వాళ్ళు గారికి రవి గారి మీకు తెలవాలి. ఈ భారతీయ జనతా పార్టీకి అయితే దయాలు వేదాలు వల్లిస్తున్నట్టు 2 కోట్ల ఉద్యోగాలు 4 కోట్ల ఉద్యోగాలు చూపించమనండి. దాని మీద మాట్లాడుతున్నాం. టెక్నికాలిటీస్ ఉంటే మాట్లాడాలి కానీ మాట్లాడితే ప్రయోజనం. శ్రీనివాసరావు గారు అంటే మాకు చాలా అభిమానం. పెద్ద కాంగ్రెస్ పార్టీలో పెద్ద వ్యక్తి అయినా మీరు చెప్పిన క్వశ్చన్లు అన్నిటికీ నేను ఆన్సర్ ఇస్తాను. ఇప్పుడు పీస్వాల్ కమిటీ లెక్కల ప్రకారం 1,90,000 ఉద్యోగాలు అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తానని మొదటి ఏడాదిలో అని చెప్పి దక్కని, హిందూ, క్రానికల్, ఈనాడు, సాక్షి పేపర్లు మొదటి పేపర్లు ఇప్పించింది మీరు కాదా? మీరు కాదా? ఇలా నిరుద్యోగులు నోటిఫికేషన్ ఇస్తుంటే ఎండ్రిని దాగి చావమంటారా? అంటే నిరుద్యోగులు ఎండ్రిని దాగి చావాలా? ఎవరిచ్చిన నాకు రేవంత్ రెడ్డికి మాట్లాడడానికి పదం? ఎవరిచ్చిర్రు? ఎవరు చెప్పారు? ఏమైనా రూపాయి ఇచ్చినా మాకేమైనా భోజనం పెడుతున్నా? మాకు మీ ముఖ్యమంత్రి గారే నేను ఏ పార్టీ నేను మీకు వీడియో కూడా పంపిస్తాను. శ్రీనివాసరావు గారు మీరంటే చాలా గౌరవం. చెప్పేది వినండి. రాంగ్ ట్రాక్ లేదు, నేను చెప్పేది మీరు వినండి. నిరుద్యోగులు నోటిఫికేషన్ అడిగితే ఏంటి దాగమంటారు అంటే రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి రాజ్యాంగాన్ని కాపాడుతుందని చెప్పిన వ్యక్తి ఢిల్లీలో లాడ్జ్ అయితే వాళ్ళ మీద కోసం వాళ్ళ సానుకూలత కోసం ఈయన కొడంగల్ పోయి ధర్నా చేయొచ్చు 3 గంటలు. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రంలో నిరుద్యోగులు 60 రోజులు కోసం కష్టపడుతుంటే కనీసం 10 నిమిషాలు కూడా పర్మిషన్ ఇవ్వరు. ఎందుకేరండి? 1500 కిలోమీటర్ దూరంలో ఉన్న బాధ మీకు కనబడింది కానీ సెక్రటరీకి 15 కిలోమీటర్ దూరంలో ఉన్న దిల్షుక్ బాధ మీకు కనబడలేదా? మీరు కనబడలేదా? ఇవాళ మాట్లాడుతున్నారు వాళ్ళ మీద వాళ్ళు వీళ్ళు మీ మీద మీ పాటలు ఆ పాట మీద ఆ పాట. ఇలా మోసపోయింది ఎవరండి? మేం కాదా? మీరు ఇస్తారన్న ఉద్యోగాలన్నీ, మీరు చెప్తారన్న మాటలన్నీ ఇవన్నీ ఎందుకు అబద్ధాలు ఆడుతున్నారు మీరందరూ? మేము ఎవరైనా అదే ప్రశ్నిస్తున్నాం. బీఆర్ఎస్ అయినా, బీజేపీ అయినా, కాంగ్రెస్ అయినా ఒకటే మాట చెప్తున్నాను నేను. ఏ పార్టీ నాయకులైనా నిరుద్యోగులకు అండంగా ఉంటే ఆ పార్టీ భవిష్యత్తు ఉంటుంది. ఒకవేళ నిరుద్యోగులకు విరుద్ధంగా మీరు వ్యవహరిస్తే మాత్రం ఇవాళ మీ బీఆర్ఎస్ గతంలో పట్టిన గతి మీకు పడుతుంది, రేపు మీకు కూడా గతి పడుతుంది, రేపు బీజేపీ కన్నా అదే పడుతుంది. ఎందుకంటే ఇలా వాళ్ళు చెప్తే వీళ్ళు చెప్తే వినటం లేరండి. అందరూ చదువుకున్నారు, అందుకే మేధా సంపత్తి ఉంది. అసలు ఏం జరుగుతుంది దేశంలో, రాష్ట్రంలో ఏం జరుగుతుంది అంతా తెలిసిన శ్రీనివాసరావు గారు. మీరు ఇలా ఏదో మంచి చేసి మాడికాయలు చేసి మీరు చదువుకోండి. చదువుకున్న ఇక్కడ దాకా వచ్చినావా? ఏం మాట్లాడతారండి? ఇలా బీటెక్ చదివిన వాళ్ళు వేస్ట్ కదా? మరి మీరు సాక్షాత్తు 50 లక్షలు దొరికిన దొంగ రేవంత్ రెడ్డి వేస్ట్ కదా? ఇవాళ విద్యార్థులను అంటాడు, నిరుద్యోగులను అంటాడు, ఎవరిని పడితే వాళ్ళు మాట్లాడతారు. ఎవరిచ్చినండి? ఎంత అహంకారం, ఎంత కండకావరం! అంటే నిరుద్యోగులు అంటే ఏమన్నా అన్నారన్నా? ఇలా ఎవరి పుణ్యాన కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది? మీ ఎమ్మెల్యే సార్ మీరు వినండి. నేను ఇప్పుడే చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీ నాయకులు రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు, ఎక్కడ కూడా ప్రచారం చేయలేదు. ఇలా ప్రచారంలో పనిచేసిన వ్యక్తులు నిరుద్యోగులు వాళ్ళ భుజాన పైన వేసుకొచ్చారు. ఇలా టెలిగ్రామ్, వాట్సాప్ అన్ని ఇన్స్టిట్యూట్లో అన్ని వాట్సాప్ వేదికగా తీసుకుని ఇలా కాంగ్రెస్ పార్టీని గెలిపించు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే రేవంత్ రెడ్డి రాజీనామా చేయమని చెప్పారు. ఇప్పుడు గెలవని చెప్పారు. గెలుస్తారా ఇప్పుడు? అరే మీరు ఎంతసేపు అబద్ధాలు ఆడుతున్నారు. మీరు అబద్ధం మాట్లాడుతున్నారు సార్. శ్రీనివాసరావు గారు మీరు అబద్ధం మాట్లాడుతున్నారు. మీరు రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలు అబద్ధము. 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 70,000 ఉద్యోగాలు ఇవ్వలేదు. నేను చెప్పగలుగుతున్నా 70,000 ఎక్కడి నుంచి 70,000 ఉద్యోగాలు తీసుకురండి. మరి దిల్షుక్ రండి, రేవంత్ రెడ్డి గారు తీసుకురండి. దిల్షుక్ రండి. ఎందుకు రావట్లేదు? పబ్లిక్ డొమైన్ లో కొట్టండి, వస్తాయి కదా. చూపిస్తారు. మీరు ఓపెన్ ఛాలెంజ్ అడిగి ఉండి మీరు చేయండి, లెక్క పెట్టి చూపిస్తారు. పబ్లిక్ డొమైన్
చెప్తున్నాం. ఇగో అందరూ మాట్లాడితే ఎవ్వరికీ అర్థం కాదు. ఇంద్ర గారు శ్రీనివాసరావు గారు ఒక్కటి చెప్తున్నా మీకైతే, మీరు 70,000, 90,000, 1,00,000 ఉద్యోగాలని మొదటి ఏడాది ఎక్కడ అనలేదని చెప్పేసి అబద్ధాలు ఆడుతున్నారు. మీ పిసిసి గారు అదే మాట్లాడి మీరు కూడా అదే ఒక నిమిషం మీరు గనక నోరు జారి అదుపు దాపి మా మీద మాటలు మాట్లాడితే మాత్రం మీ ప్రభుత్వం పతనం ఖాయం. ఎందుకంటే మాకు బాధ అనిపిస్తుంది.